దేవుడు చెబుతున్నాడండి, నేను సిద్ధముగా ఉన్నాను కానీ నా ప్రజలు ఎవరు కూడా మెలకు కలిగి ప్రార్థన చేయడం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. సో అభిషేకం నీ మీదకి వచ్చింది, అప్పుడు ఏం జరిగింది? ఓకే, ఇక్కడ నొప్పి ఉండేది, తగ్గిపోయింది. ఏమైంది అప్పుడు తగ్గిపోయేటప్పుడు? కరెంట్ శాఖలోకి వచ్చింది. అభిషేకం కరెంట్ శాఖలోకి వచ్చింది. నిజంగా తగ్గిపోయింది. బాగా మార్చిపోతుంది. ఎన్నిసార్లైనా తగ్గలేదు. ఇప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు మొత్తం ఇట్లా అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థతలు ఉన్నాయి, అసలు ఉన్నాయా? నాకు కరెంట్ షాక్ వచ్చి నడుము తాకి కరెంట్ శాఖలోకి వచ్చి ఎన్నో నడుము నొప్పి తగ్గింది. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ద లార్డ్ ఈజ్ ఎ గ్రేట్. మనము ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు. ద గ్రేట్ గాడ్ ఈజ్ ఎ గుడ్ గాడ్. ఆమేన్. ఓకే, కీర్తనల గ్రంథం 96:4 ప్రకారం ఇక్కడ మనం ఒకసారి ధ్యానించుకుందాం. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజ్యనీయుడు. ఆమేన్. హల్లెలూయా. ద లార్డ్ ఈజ్ గ్రేట్. ఎప్పుడైతే నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి నువ్వు సంపూర్ణముగా ఎరిగి ఉంటావో, నీ మీద పాపం అనే కాడి ఉండదు, రోగం అనే కాడి ఉండదు, వ్యాధి అనే కాడి ఉండదు, లేమి దరిద్రం అనే కాడి ఉండదు, భయము తొందర అనే కాడులు ఉండవు. ఎందుకంటే నీతిమంతుడు ఆయన యొక్క రెక్కల కిందకు వెళ్ళి సురక్షితముగా ఉంటాడు అంటున్నాడు. ఆమేన్. అందుకే ఈరోజు నా అంశం ఏంటంటే గ్రేట్ గాడ్స్ గ్రేట్ ఫిష్. గొప్ప దేవుని యొక్క గొప్ప చేప. ఏమండి, మాటలు రావు, ఏమీ రావు. ఆ చేప దేవుని మాట విని ఒక పట్టణాన్ని కాపాడటానికి ఒక వ్యక్తిని 3 రాత్రులు 3 పగళ్ళు ఎంత ఆకలేసినా దేవుడు అంటున్నాడు ఆ చేపకి, ఇదిగో నువ్వు నమలొద్దు, మింగొద్దు, వాడికి ఎంత ఆక్సిజన్ కావాలో ఇవ్వు. ఈ 3 రోజులు నేను చెప్పినట్లు ఉపవాసం ఉండు, వాడిని క్షేమముగా ఎక్కడ చేర్చాలో అక్కడ చేర్చమన్నాడు. అతనే యోనా. యోనా పుస్తకంలో యోనా హీరో కానే కాదు, యోనా ఒక పాత్ర అంతే. దేవుడు చెప్పమన్న మాట చెప్పుకోకుండా, చేయమన్న పని చేయకోకుండా, ఏమండి తూర్పుకి వెళ్ళరా బాబు అంటే పడమరికి వెళ్ళండి. ఈనాడు క్రైస్తవులకి వాక్యము ఒక్కటి సెలవిస్తుంటే దేవునికి దూరంగా వెళ్ళిపోయి దేవుని మీదే మరి వాళ్ళు అలగటము, గొనగటము, సనగటం అయిపోయి. అందుకే ఈరోజు మనము నమ్ముకున్న ఈ గొప్ప దేవుడు కొన్ని 7 గుణాలు మనము తెలుసుకున్నాం. ఆయన యొక్క సంపూర్ణమైన గుణం ఏంటంటే, అక్కడ పోయిన వారం కూడా నేను మాట్లాడా. కీర్తనలు 103:1-6 నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, మన అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారాలు దేని మరొక. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతమంతుడు, కృపా సమృద్ధి గలవాడు. కృపా
సమృద్ధి కలవాడు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగుందో మన ఎడల ఆయన కృప అంత అధికం. ఆయన ఏం చేస్తాడంట? శపించడు, నష్టపరచడు, కీడు జరిగించడు. ఆయన మన దోషములన్నిటినీ క్షమించి మన సంకటములన్నిటినీ కుదిర్చి మనల్ని సమాధిలో నుండి మన ప్రాణమును విమోచిస్తాడంట. అందుకే ఆయన గొప్ప దేవుడు అండి. ఆయన యుగ యుగములు ఒకే రీతిగా ఉండేవాడు. ఎప్పుడైతే నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి గనక నువ్వు తెలుసుకుని ఆయన ఎవరో అనే ధ్యాసలో నువ్వు నిలిచినప్పుడు ఏ అపాయము కూడా నీ యొద్దకు రాదు. దావీదు భక్తి చేశాడు, నమ్ముకున్నాడు. ఎవరు సపోర్ట్ ఉన్నారండి? అన్నలు ఉన్నారా? ఎవరు లేరు. ఎంత గొప్ప స్థితికి వెళ్ళాడండి. ఈనాడు యవ్వనస్తులకి నేను చెప్తున్నా, అవసరం కోసం దేవుని వాడుకుంటున్నారు. ఉద్యోగం కోసం, పెళ్లి కోసం, పిల్లలు కంటానికి, ఇంట్లో, ఇది కాదండి. ఆయనలో ఆనందించాలి. ఆ శ్రేష్టమైన యాకోబు రాసిన పత్రిక 1:17 ప్రకారం శ్రేష్టమైన ప్రతి ఈవి, ప్రతి వరము పరసంబంధమైన జ్యోతుడి వద్ద నుండి వచ్చినంటున్నాడు. అందుకే మోషే రాజభోగాన్ని వదిలి దేవుణ్ణి ఎప్పుడైతే ఆరాధించాడో, దేవుని పక్షముగా ఇశ్రాయేలుకు నాయకుడుగా ఉన్నాడో, భూమి మీద మిక్కిలి సాత్వికుడుగా ఉన్నాడు. ఈరోజు ఈ గొప్ప దేవుణ్ణి నువ్వు ఇంకా అంగీకరించకపోతే, ఇంకా రక్షణ పొందకపోతే, ఈ దినమైన యేసుక్రీస్తు నా దేవుడని, నా ప్రభువని, నా రక్షకుడని నీ నోటితో ఒప్పి హృదయములో విశ్వసించు. అంతులేని ఆనందమును, శాశ్వతమైన పరలోక రాజ్యమును అనగా నిత్య జీవాన్ని నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. ప్రభు రాబోతున్న సమయంలో పరిశుద్ధాత్ముడు అంటున్నాడు ఆయన మంచితనము చెప్పమని. ఆమేన్. కనుక ఆయన అధిక స్తోత్రం నొందదగిన వాడు కనుక ఆయనలో ఉన్న కొన్ని గొప్పతనం ఈరోజు మనం నేర్చుకుందాం. మొట్టమొదట ఆయన గొప్ప దేవుడు అంటాకి లవ్ అండ్ పేషెంట్. ఆయన ప్రేమ స్వరూపి, ఓర్పు గలవాడు. ఆమేన్. 1 పేతురు మీరు 3:9 కానీ, అలాగే జోయల్ గ్రంథం 2:12-13 వచనాలు, ఈ 2 మీరు చదవండి. ఆయన అంతటా అందరూ మారు మనసు పొందాలని, అందరూ రక్షణ పొందాలని మన మీద అపారమైన ప్రేమ కలిగి దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. నీకు విషయం తెలుసా? దీర్ఘశాంతం అంటే ఆత్మఫలం. ఈరోజు కోపాలతో, అసూయతో, ద్వేషాలతో క్రైస్తవుల యొక్క కుటుంబాల్లో ప్రేమ లేదు, ఓర్పు లేదు. ఏమండి? ఇంటిలో వాళ్ళ కూతురు అయితే వాళ్ళ దగ్గర తెరుచుకుంటారు, కోడలైతే రాశి రంపాన పెడతారు. ఏమండి? మనము శత్రువును కూడా ప్రేమించమన్నాడు కనుక మనము దేవుని యొక్క ఆత్మ ఫలాలు ఖచ్చితంగా ఫలిస్తూ, ఆ ఫలముల యొక్క గొప్పతనం మీ ఇంటిలో ఉంటే ఆ ఇల్లు ఒక నీతిమంతుని గుడారమోలే ఎప్పుడు రక్షణ సంగీత సునాదం వినబడుతుందండి. కనుక కుటుంబాలతో కలిసి ప్రార్థించండి. ప్రభు రాబోతున్నాడు కనుక ఆయన గొప్ప దేవుడు. ఎందుకంటే మన పట్ల ఓర్పును చూపిస్తున్నాడు, మన పట్ల ప్రేమను చూపిస్తున్నాడు. మరలా చెప్తున్నా, ఆయన దుష్టుల ఎడలను, కృతజ్ఞత లేని వారి ఎడల కూడా ఆయన ఉపకారై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటి ప్రేమ, ఓర్పు కలిగిన దేవుడు. రెండవది కాన్స్టెంట్ కంపాషన్. మన మీద ఎవరైనా నిత్యము కూడా స్థిరమైన దయ ఉంచుతారా? ఏదైనా ఒక సహాయం అడిగామో, ఒక ఆపద వచ్చింది అనుకోండి, ఏదో ఒక్కోసారి చెయ్యొచ్చు, ఒక్కోసారి దయ చూపించు. కానీ వాళ్ళు 1-2 సార్లు చేసినాక అమ్మో వీడికి ఇది అలవాటు అయిపోయిందంట, తర్వాత మన ఫోన్ ఎత్తకపోవచ్చు. అది మానవుని యొక్క నైజం. కానీ దేవుడు ఎలాగ ప్రేమిస్తాడంటే, గొప్ప దేవుడు ఎందుకంటే స్థిరమైన కాన్స్టెంట్ కంపాషన్. నిత్యము ఆయన క్యారెక్టర్లో ఏది కూడా మారదండి బాబు. అందుకే బైబిల్ అంట ధ్యానపూర్వకంగా ఏకాగ్రతతో చదివినప్పుడు నీ హృదయం అంతా అంతులేని చెప్పశక్యం కానీ ఆనందంతో నింపబడతా. మంచి జాబు నా ప్రభు పిలిస్తే నేను వచ్చా. ఎన్నో వేల మంది ఈరోజు వాళ్ళు బ్రతికి ప్రభు రాజ్యములో అనగా దేవుని యొక్క రాజ్యములో నివసిస్తూ వారు ఆరోగ్యంతో ఆనందంతో బ్రతుకుతూ బుద్ధిగల కన్యకల వలె ప్రభు యొక్క రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నారు. సహోదరుడా, రెండోది మీ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ మనం స్థిరమైన కనికరము కలిగి ఉండాలి. ఎందుకంటే ఏబ్రిల్ రాసిన పత్రిక 13:5 ప్రభు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, నిన్ను ఏ మాత్రమును విడవను ఎడబాయను అంటున్నాడు. అంటే ఏంటి? నువ్వు బాల్యకాలంలో అట్టాగుంటావు, అలాగే చూపిస్తాడు నీ మీద ప్రేమ. యవ్వన కాలంలో ఏ పరిస్థితి వచ్చినా, ఏ ఆపద వచ్చినా. ఏమండి? ఒకసారి అబ్రహాము భార్యను తీసుకుని వేరే దేశానికి వెళ్ళినప్పుడు 60 సంవత్సరాల్లో ఆమె అందాన్ని చూసి ఆ రాజు ఆమెను చేసుకోవాలని ఇష్టపడినప్పుడు కూడా అబద్ధాన్ని లెక్క చేయక అతనికి వార్నింగ్ ఇచ్చి అబ్రహాముని ప్రవక్త అన్నాడు. ఆయన మిక్కిలి ప్రేమ గలవాడండి. అందుకే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినన్నాడు.
కనుక కీర్తనలు 137 చదవండి. ఇశ్రాయేలు, నువ్వు యెహోవా మీద ఆశ పెట్టుకును, ఆయన వద్ద కృప దొరుకును, ఆయన వద్ద సంపూర్ణమైన విమోచన కలుగును అన్నావు. రెండో పాయింట్ ఏంటంటే ఎల్లప్పుడు మన మీద కనికరాన్ని స్థిరంగా చూపిస్తూ ఉంటాడు. ఎందుకంటే కీర్తన 139లో 7 నుంచి 10 వరకు మన హృదయాంతరంగములు ఎరిగినవాడు. కనుక మనం లేచుట, మనం కూర్చునుట, 139వ కీర్తన చదివితే మన బతుకు బయటపడద్దు. అక్కడ ప్రతి ఒక్క సెకను పరిశీలిస్తాడంట, పరిశోధిస్తాడు. నువ్వు ఎలా పండుకున్నావు, ఏం లేస్తున్నావు, పండుకున్నప్పుడు ఏం చేస్తున్నావు, లేచినప్పుడు ఏం చేస్తున్నావు, అన్నీ తెలుసునోడండి. అంటే ఏంటి తెలుసా? నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు. స్థిరమైన కనికరం నీ మీద చూపిస్తున్న దేవుడు. హల్లెలూయా, ఆమేన్. మూడవది చూద్దాం. ఆయన గొప్ప దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు. ఎందుకంటే ఏ ప్రొటెక్ట్ లైక్ ఏ ఫ్రెండ్. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అట్టివాడు దుర్దశలో కూడా సహోదరుడుగా ఉంటాడు. ఆ నిజమైన స్నేహితుడు ప్రపంచంలో ఎవ్వరు లేరు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప. మూడవది ఏంటి? ఆయన గొప్ప దేవుడు అంటే కారణం ఏంటంటే ఏ ప్రొటెక్ట్ ఫ్రెండ్. మీరు కావాలంటే కీర్తనల గ్రంథం 91లో 14-16 ప్రకారం మీరు మనము సింహములను భుజంగములను అనగదొక్కుతాం. అది కాదు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతను తప్పిస్తా. ఇప్పుడు ఎంతమంది అయితే టీవీలో మీరు ప్రభువును ప్రేమిస్తున్నారు, ఏ బాధల్లో ఉన్నా దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు. ఆయన నామాన్ని ఎరిగారు గనుక దివారాత్రి హో వైరి హో రాఫే హో షమ్మై హో షాలోం అని ఎవరైతే బలుగుతున్నారో ఆయన నామం ఎరిగిన వారు కనుక కనపరుస్తారు. శ్యామలో తోడై ఆయనకు మొరపెట్టినప్పుడు మీకు ఉత్తరం ఇచ్చి మిమ్మల్ని విడిపించి గొప్ప చేసి దీర్ఘాయువుతో తృప్తిపరిచి ఆయన రక్షణను మీకు చూపిస్తారు. రక్షణ అంటే అలా ఉంటుంది అంటండి. రక్షణ అంటే ఏంటి? దీర్ఘాయువుతో తృప్తిపరుస్తారని. అందుకనే యెషయా గ్రంథం 65లో 19 నుంచి 23 వరకు మనం నిండు 100 ఏళ్ళు బతకాలి, ఇండ్లు కట్టుకోవాలి, తోటలు నాటాలి, వృక్షాయువంత చెట్టు ఆయుష్ మీది అవునుగాక. ఓకే, ఒక ఫ్రెండ్ లాగా ఉంటాడంట. చూడండి, ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే అనుకూల పరిస్థితిలో బాగానే ఉంటారు. నీ దగ్గర డబ్బులు లేవు, నీ దగ్గర రాని రోగం నీ దగ్గర వచ్చింది అనుకో, అమ్మో అది అనుకుంటుంది. కరోనాలో చూసాం కదండి, తల్లి లేరు, తండ్రి లేరు, ఎవరు లేరు. కానీ ప్రభు ఎంతో మందిని కాచి కాపాడాడు. ఓకే, నెక్స్ట్ మరొక గుణం ఏంటంటే గొప్ప దేవుడు అంటానికి ఆయన మనకి హీఈస్ ద హీలర్. స్నేహితుడే కాదు, సలహాలు చెప్పడమే కాదు, ఆదుకోవడమే కాదు, ఈ ద బెస్ట్ హీలర్. చాలా మంది స్వస్థతలు నమ్మరు. ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ప్రభు రాకడొచ్చేంత వరకు కూడా స్వస్థతలు జరుగుతాయి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడే ఆ కార్యం జరిగిస్తాడు. కాల్తే రోమ 8:11 ప్రకారం యేసుని లేపిన వాని ఆత్మ మీలో ఉంటే, వాక్యం మీలో ఉంటే, ప్రార్థన మీలో ఉంటే, స్తుతి మీలో ఉంటే, ఆయన కృపతో నింపబడుతూ ఉంటే, చావుకు లోనైన ఏ శరీరమైనా తన ఆత్మ ద్వారా ఖచ్చితంగా మరలా బ్రతుకుద్దండి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత. పలకండి ఈ వాక్యం 1 పేతురు 2:24 ప్రకారం. నిర్గమాకాండం 15:26లో మీ మధ్యలో ఏ రోగమున్నా నేను తీసివేస్తానన్నాడు. ఇశ్రాయేల్ పాపం పాము కాడికి చచ్చిపోతున్నారు. అప్పుడు మోషే అన్నాడు, ఒక పోల్ చేశాడు, ఇత్తడి సర్పం పెట్టాడు. ఎప్పుడైతే ఆ ఇత్తడి సర్పాన్ని మీరు చూడండి అయ్యా, మీరు చనిపోరన్న. అది ప్రవచనం. కానీ యేసుప్రభు మాన మీద వేలాడి శాపగ్రస్తుడయ్యాడు. ఆయన కార్చిన రక్తం ద్వారా మనకు విమోచన. ఆయన పొందిన గాయములు చేత. ఈయన గొప్ప దేవుడు కాదా? చాలా మంది చూడండి, నేను చాలా హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఐసీలో ఉన్నప్పుడు అమ్మ ప్రార్థన చేసుకోండి అమ్మ అంటాడు. ఆ డాక్టర్ చెప్పినా కానీ మనకు బుద్ధి రాదు. మీకు డబ్బు ఉన్నంత వరకు, ఇన్సూరెన్స్ ఉన్నంత వరకు లక్షలు కడతారు, తప్పులేదు. కానీ ఇర్మియా 30:17 ప్రకారం గాయమును మాన్పి ఆరోగ్యమును కలగచేసేవాడు ఆయన. ఇర్మియా 33:6 ప్రకారం నీకు ఆరోగ్యాన్ని కలగచేసి స్వస్థపరిచి సత్య సమాధానాలు సమృద్ధిగా. ఎన్నో ఐసీయూకి వెళ్ళినప్పుడు, ఒక ఐసీలోకి వెళ్తే ఆ ఐసీలో ఉన్న మెదడు బ్రెయిన్ పోయింది. చెయ్యేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతను లేపాడు. దేవునికి మహిమ కలుగునుగా. యశోదాల మలకపేటలో ఆయనకి లంగ్స్ అన్నీ పాడైపోయింది. డాక్టర్లు కూడా తిట్టారు, ఎందుకయ్యా అంత డబ్బు ఖర్చు పెడతారు, తీసుకుపోమని. కానీ ఐసీలో 7:30కి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు 3 గంటలకల్లా రివర్స్ అయిన. ఏంటంటే ఐఎమ్ నాట్ బూస్టింగ్, ప్రభు స్వస్థపరిచే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి మరి నా ఇంట్లోనే ఎన్నో అద్భుతాలు. నా భార్యకు వింటర్లో లేచినప్పుడు ఆయాసం వచ్చేది, కానీ ప్రార్థన చేశాను, ఇప్పటి వరకు లేదండి. దేవుడు స్వస్థపరిచే దేవుడు. వాక్యం పలకండి, వాక్యం ధ్యానించండి, ఆయన వాక్యాన్ని మీ నోటితో పంపించండి. ఆయన గొప్ప దేవుడు, మనల్ని స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. ఐగుప్తులో కలగజేసిన ఏ రోగాన్ని నేను రానినంటే, ప్రభువా నీకు ఇష్టమైతే షుగర్ నుంచి అయ్యా, నీకు ఇష్టమైతే బీపీ నుంచి అయ్యా, ఈ ఇష్టమైతే కానీ. ఆ ప్రభు చెబుతున్న మాట ఏంటి? యాకోబు రాసిన పత్రికలో ప్రతి రోగం ఒక సాతాను, అపవాదిని ఎదిరించడం, అది మీ వద్ద నుండి మీ నోటితో గద్దించండి, మీలో ఉన్న రోగాలన్నీ పోతాయి. ఆమేన్. అందుకే ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. చూడండి, ఈయన స్వస్థపరచడం కదా, ఆరోగ్యం వచ్చింది, పైసలు లేకపోతే ఎట్లా? సో గొప్ప దేవుడు ఎందుకంటే ఇక జనరస్ ప్రొవైడర్. మీరు ఎప్పుడైనా ఈ జనరస్ ప్రొవైడర్ అంటే ధారాళముగా ఇచ్చే ఆయన. హాలలో ఎంతమంది రాజులు, ఒక రాజు అయితే
ఒక సైన్యము గెలిచిన తర్వాత ఆ కొల్లగొట్టే సొమ్ముని వాళ్ళు 3 రోజులు ఏరుకున్నారంట. ఆకాశము నుండి మంచి ధననిధి కురిపిస్తానన్నాడు కదా. 1 తిమోతి 6:17 ప్రకారం మీరు క్లియర్గా చదవండి. చార్జ్ దమ్, ఐ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ లావిష్లీ లగ్జరీస్లీ. ధారాళముగా ఇస్తాన్నాడు. వాక్యం పట్టుకోవాలి. నువ్వు ధారాళముగా అడిగినప్పుడు, ధారాళంగా పొందుకున్నప్పుడు అవి ధారాళముగా లేని వారికి కూడా నువ్వు పంచితే నీ డబ్బు ఆరోగ్యకరంగా నీకు ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఫిలిప్పీ 4:19 ప్రకారం దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి ఒక్క అవసరము ఆయన తీర్చును. హల్లెలూయా. గొప్ప దేవుడు అంటానికి మరొకటి ఏంటంటే ఆయన ఎట్లా ఉంటాడు తెలుసా? ఈరోజు ఫైనాన్షియల్గా కానీ, లేకపోతే ఫ్యామిలీ కట్టడానికి కానీ, చదువులకు కానీ, రకరకాలటికి మనకు ఒక ఆలోచన చెప్పేవాడు ఉండాలి. కానీ గొప్ప దేవుడే మనకి టీచర్గాను గైడ్గా కూడా ఉంటాడు. ఓ యవనస్తులారా, మోకరించండి, ప్రార్థన చేయండి. ఎస్తేరుకి ఇచ్చిన ఆలోచన నీకు ఇచ్చునుగాక, ఏసేపుకి ఇచ్చిన ఆలోచన మీకు ఇచ్చునుగాక, దానియేలుకి ఇచ్చిన ఆలోచన మీకు ఇచ్చునుగాక. ప్రపంచం తల్లకిందులైనా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు మోకాళ్ళుంటే మోకరించి ప్రభుని అడగండి. ప్రభువా, నేను కన్ఫ్యూజ్లో ఉన్నాను, ఏం చేయాలో తెలియదు. హల్లెలూయా. హి ఈజ్ ద బెస్ట్ టీచర్, హి ఈజ్ ద బెస్ట్ గైడర్. ఆమేన్, హల్లెలూయా. ఆలోచన చెప్పి మనకంట కీర్తనల గ్రంథం 32:8 ప్రకారం నడవవలసిన త్రోవలో మనల్ని ఖచ్చితంగా నడిపిస్తాడు. అందుకనే యోహాను 10 మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించున్నా, మీకు సమాధానం కలుగునట్లు మంచి ఆలోచన. అందుకని యేసన్న గారు కూడా పాట రాశాడు, సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వాసుడా, అయ్యా నేను నడవవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించు. ఎందుకు గొప్ప దేవుడు అంటే ఇది బెస్ట్ టీచర్గా, బెస్ట్ గైడ్గా ఉంటాడు. ఆమేన్. ఆఖరిగా ఏం చేయాలంటే ఎవ్రీథింగ్ ఏ ఫాదర్ షుడ్ బి. ఆఖరిది ఏంటంటే ప్రతి విషయంలో కూడా మనకు తండ్రిగా ఉంటాడు. మనం నమ్ముకున్న గొప్ప దేవుడు. రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 12 నుంచి 14 వరకు ఇస్తే అటువలే ఏమండి మన బలహీనతలను చూసి యుక్తముగా ప్రార్థన చేయటానికంటే ఉచ్చరింప శక్యం కాని మూలుగలతో పరిశుద్ధాత్ముడే మనతో ఉండి ఏమండి ప్రతి నిత్యము మనల్ని నడిపిస్తాడు. ఏ పరిస్థితిలో కూడా ఆయన విడిచిపెట్టాడు. ఆమేన్. ఈ యొక్క గుణములను బట్టి ఖచ్చితంగా నిశ్చయముగా మన దేవుడు గొప్ప దేవుడు అంటానికి ఏ మాత్రము సందేహము లేనే లేదు. ఈ బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా కానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు కానీ వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత, సమృద్ధి, విడుదల అనగా PHD సర్వీస్ ఉంటుంది. ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మరి గడిచిన కాలంలో దేవుడు చేసిన కొన్ని అద్భుతాలు తెలుసుకుని మన యేసయ్యను మహింపరుద్దాం. ఈమె పేరు రమణ. వాళ్ళ సిస్టరు మరి వాళ్ళ మరిది గారు చిన్న పాప అనంతపూర్ దగ్గర ఏదో ఒక పల్లెటూరు. వాళ్ళు బైక్ మీద వెళ్తున్నారు. సడన్గా వాళ్ళు ఎట్లా పడిపోయారో తెలియదు కానీ దే మెట్ విత్ యాక్సిడెంట్. కానీ భయంకరమైందంటే ఆ చిన్న పిల్లకి ఈ దవడ మొత్తం కంప్లీట్గా ఇదైపోయిందండి. డాక్టర్లు చెప్పిన మాట ఏంటంటే ఆ బిడ్డ బతకదని. కానీ దేవుని మహిమ కొరకు చెప్తున్నా, ఎప్పుడైతే ఫోన్లో ఏకీభవించి ప్రార్థించామో 2 days తర్వాత ఆ తల్లిగారు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అయ్యా పాప చాలా బాగుంది, దేవుడే బతికిచ్చాడు. మీకు గత కాలంలో కూడా ఒక సాక్ష్యం చెప్పాను. ఒక చిన్న పాప, ఒక 2 years పాప 3rd floor నుంచి కింద పడిపోయింది. వాళ్ళమ్మ అన్నా నువ్వు ఏది అడిగిన ఇస్తా అన్నా, నా కూతురు బతకదని అన్నారు. కానీ అద్భుతం ఏంటంటే అసలు ఆమెకి ఏమీ కాలేదండి. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 33:27 ప్రకారం శాశ్వతమైన దేవుడు మనకు నివాస స్థలమైనప్పుడు ఆయన బాహువులంట మన కింద ఉంటుందంట. ఇద్దరిని క్షేమంగా కాపాడిన దేవునికి మహిమ కలుగునుగాక. మరొక సాక్ష్యం ఏంటంటే కడప
ఈమె కూడా ఆ సిస్టర్ ఫోన్ చేసి గావురు నడుస్తుంది, అయ్యా మా చెల్లి మా మరిది గారు బైక్ మీద వెళ్తున్నారు. ఇవి సాక్ష్యాలండి, మాకు టైం లేదు, వాళ్ళు వీడియోలో పంపించలేక నేను ఓరల్గా చెప్తున్నా. వీళ్ళు వెళ్ళి చెట్టుకే గుద్దుకున్నారు ముగ్గురు. కానీ ముగ్గురికి అసలు ఎన్ని దెబ్బలు తగిలినో తెలియదు, కానీ వీళ్ళు కూడా మధ్యలో ఒక బాబుని తీసుకుని వెళ్ళారు. వాడికైతే నోట్లో నుంచి, చెవుల్లో నుంచి, ముక్కుల్లో నుంచి బ్లడ్ భయంకరంగా వచ్చింది. కానీ డాక్టర్స్ ఏం చెప్తారు, మేము చెప్పలేం బతకడం. కానీ 2 days భారంగా ప్రార్థించినప్పుడు ప్రభు ఆ బిడ్డను స్వస్థపరిచాడు. ఎందుకంటే కీర్తనలు 107:20 ప్రకారం ఒక వాక్యం ఉంటుంది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశానని. ఇవాళ రేపు చాలామంది సయాటిక్ పెయిన్తో బాధపడుతున్నారండి. ఈ దీనుడిని వాడుకుని దేవుడు కొద్ది మందిని సంపూర్ణంగా స్వస్థపరిచాడు. ఒక వ్యక్తి లోవరాజు కొంగర యానం దగ్గర అండి, ఎన్నో ట్రీట్మెంట్లు చేపించాడు. ఆ తర్వాత బాధ తట్టుకోలేక బయట కూడా మంత్రాలు మాయలు కూడా చేపించాడు. కానీ వాళ్ళ సహోదరుడు రాజు హైదరాబాద్లో ఉంటాడు, అక్కడికి తీసుకువెళ్ళి ఎప్పుడైతే ఆ రోజు మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో జస్ట్ ఆయన మీద చేయి వేసి ప్రార్థన చేశాము. దేవుని మహిమ కొరకు చెప్తున్నానండి, ఆ రోజు నుండి ఇంచుమించు 3.5 లక్షలు అవుద్దన్నారు. అలాగే మరి ఆయన ప్రార్థన చేసిన వెంటనే ఆయన స్వస్థత పొందటం, ఇప్పటి వరకు కంప్లైంట్ లేదండి. మీరు కావాలితే ఆ ఫోన్ నెంబర్ ఇస్తా, మీరు కనుక్కోండి. మరొక సాక్ష్యం ఏంటంటే, పాలకొల్లులో దేవి అని, ఆమెకి డబ్బులు లేవు, ఈ నడుము దగ్గర నుంచి జిమ్మున లాగుద్దంట. డాక్టర్స్ కూడా కాకినాడలో చెప్పారంట, అమ్మ 3 lakhs పైన అవుతుంది అని. కానీ ఆ మనీ లేక యేసుప్రభు ఫోటోని ఇట్లాగు దగ్గరకు హత్తుకుని ఏడ్చేదంట. ఒకరోజు మరి నా ప్రోగ్రాం చూస్తున్నప్పుడు అసలు నిజంగా స్వస్థతలు ఉన్నాయా, మరి ఈయన దైవజనుడేనా అని అనుకుని విశ్వాసంతో ఆ టీవీ ముందు ఆమె చేయి పెడితే, కేవలం దేవుని మహింపరచడానికి, మిమ్మల్ని బలపరచడానికి చెప్తున్నానండి. ఎప్పుడైతే లాస్ట్లో చివరిలో ప్రార్థన చేస్తున్నాను వాక్యమైన తర్వాత, ఈ వెన్నుపూస దగ్గర ఒక వెన్నుపూస మీద ఇంకొక వెన్నుపూస ఇట్లా ఉండాల్సింది, ఇట్లా పైకి డబల్గా ఉండేవారికి ఆ పెయిన్కి తట్టుకోలేక లెగ్ అంతా ఇలా ఉండేదంట, పెయిన్ భయంకరంగా ఉండేది. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నానో టప్పమంట సౌండ్ వచ్చి ఆ వెన్నుపూస సెట్ అయిపోయింది. ఆమెకి సంపూర్ణమైన స్వస్థత మన ప్రభు అయిన యేసు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరో సంగతి నాకు తెలియదు, కానీ మా ఇంటిలోనే నా యొక్క బ్రదర్ తోడలుడంట, ఆయన కూడా ఇంచుమించు కొన్ని నెలల పాటు ఈ సయాటిక్ పెయిన్ అంటే ఇక్కడ ఈ నరము ఎముకని ఇలా గుచ్చుకుని ఏం చేస్తుందంటే జిమ్ముమంట కరెంట్ షాక్ లాగా లాగుతూనే ఉంటుంది. కానీ అది బాధ వర్ణాదేత, మనకి నరం పడితేనే ఆ నొప్పి తట్టుకోవాలి. ఆ నరం ఇలా నొక్కి ఏమవుతుందంటే ఆ నరము కట్ అయిపోయి కాలు పడిపోతుంది. సరే, ఆయన కూడా ఆపరేషన్కి సిద్ధపడ్డాడు, మనీ తెచ్చుకున్నాడు. ఆ రాత్రి మేమంతా కలిసి ప్రార్థన చేశాం. ప్రార్థన చేసినాక ఇంకొక డాక్టర్ సెకండ్ ఒపీనియన్ కోసమని నేనే కారులో ఆయన తీసుకుని వెళ్ళాను. వెళ్తున్నప్పుడు ఆయన వంకరగా నడిచేవాడు. నేను కార్ పార్కింగ్ చేసి ఇలా చూసినప్పుడు ఆ వంకరగా నడిచే వ్యక్తి మంచిగా నడుస్తున్నాడు. అప్పుడు నేనన్నా, విజయ్ కుమార్ ఒక్కసారి నువ్వు చెక్ చేసుకో, దేవుడు బాగు చేశాడు అనుకుంటున్నానండి. అతను ఎమ్మటే ఎగరటం మొదలుపెట్టాడు. దేవుని మహిమ కొరకు చెప్తున్నా, ఇప్పటి వరకు ఆ ప్రాబ్లం లేదండి. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఈ దీనుడిని వాడుకుని కొన్ని సంవత్సరాలుగా వేల ప్రజలను ప్రభు స్వస్థపరిచి ఆయన రాజ్య నివాసులుగా చేశాడు. ఎందుకు ఈ సాక్ష్యాలు నేను మీతో పంచుకుంటున్నానంటే, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ సంఘం ఫలించుగాక. ఎవరైతే నా దగ్గర దైవజనులు ఉన్నారో ప్రభు మీతో ఈ రోజు నుండి చెట్టు వలె ఫలించుడుగా, చెట్టు వలె ఫలించుడుగా. ఆమె నేను చెప్పండి, ఎక్కడైతే బాగాలేదు అక్కడ మీరు చేరుకోండి. ఆ తెగులు, ఆ బూజు, ఆ బలహీనత అంతా యేసయ్య నామములో తొలగి ప్రభు శక్తిని మీదకి రాబోతుంది. టచ్ లో, టచ్ లో, టచ్ లో, టచ్ లో, టచ్ లో. థ్యాంక్ యూ జీసస్. కాళ్ళ నొప్పులు యేసు నామములో తొలగిపోవునుగా. చిన్న ఇది ఉంటే చాలు. థ్యాంక్ యూ. నేను చేసిన వరకు నజరేయుడైన యేసు నామములో కాలు చేయి పనిచేయునుగా. నజరేయుడైన యేసు నామములో దేహములో నీ ఆత్మ మమ్మల్ని వర్ధిల్లింపచేయునుగాక. శక్తితో నిండుమయ్యా, శక్తితో నిండుమయ్యా,
ఇదిగో నీ మధ్యలో రాబోతున్న యేసు చూస్తున్నా. He is the Savior. He is the Savior. He is the Redeemer. ఈ మనుషులు మీ మధ్యలో ఉన్నాడు. ఇది జరగకుండా ఆపుతున్నవాడు ఒకడున్నాడు. వాడు ఈ భూమి మీద లేడు కూడా. ప్రారంభించమని 120. మన కోరిక ఏంటో తెలుసా? ప్రతి మానవుడు రక్షణ పొందాలంటే 6 గంటలు ఆ సిలువలో ఏలాడుతూ ఒక మాట అంటున్నాడు. ఇది ప్రపంచానికి సవాలు చేసిన మాట. ఇది క్రైస్తవులు జీర్ణించుకోలేని మాట. తండ్రి తండ్రి మీరేమి చేస్తున్నారో నా ప్రేమను వాడికి చూపిస్తా. తోమా ధైర్యం వచ్చినావు, ఇక్కడ టెస్ట్ చేసుకో. ఎంతకాలం ఈ వేషధారణ భక్తి? ఏది ఆయన సంపూర్ణత? మనం ఎవరమో తెలుసా? ఆయన నీతిని పరిశుద్ధతను మోసేవాళ్ళము. ఆయన పరిశుద్ధతను మహిమను గాడిదలాగా మహిమంటున్నాడు. ఇక్కడ ఒక్కొక్కరిని దేవుడు విడిచి సంఘము కొరకు పని చేయమంటున్నాడు. నేను రాబోతున్నాను, యుగాంతం వరకు నేను మీతో ఉంటానంటున్నాడు. ఏం జరిగింది నీకు? ప్రార్థన చేసి ఓకే. ప్రార్థన చేసేటప్పుడు గొంతు నొప్పి బాగుండేది, ఇప్పుడు ఆ గొంతు నొప్పి తగ్గిపోయింది. ఓకే. తండ్రి నీకు వందన, నీ బలమైన సన్నిధి, నీ బలమైన ఆత్మని బిడ్డగా ఆ గొంతు నొప్పి ఎన్నడూ రాకూడదు. నీ బిడ్డను సంపూర్ణంగా స్వతపరచుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నాయన మా దోషాలన్నిటినీ క్షమించావు, మా సంకటములన్నిటినీ కుదుర్చావు, సమాధిలో నుండి మా ప్రాణమును విమోచించావు, నిత్య రాజ్యానికి వారసులుగా చేశావు. నీతో పాటు సదాకాలం ఉండుటకు నిరంతరము శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తూ నాయన ప్రతి విషయంలో నీ చేతి నీడలో దాచుకుంటూ నీ అరచేతిలో చెక్కుకుని నీ రెక్కలతో కప్పినాయన ఏ తెగులు మా గుడారము సమీపించగా ఏ అపాయము మా యొద్దకు రాకుండా ప్రవ్వ నీ వచ్చి వరకు నాయనా నీవు అంటున్నావు, నా తండ్రి చేతిలో నుండి ఎవ్వడు కూడా మిమ్మల్ని అపహరింపడన్నావు ప్రవ్వ. ఎంత భాగ్యము తండ్రి, నీకు వందనాలు అయా, నీకు వందనాలు. యెహోవా షాలోం, నీకు కోట్లాది స్తుతులు నాయన. ఈ గుణాలను మాకు చెప్పి ధైర్యపరిచినందుకు వందనాలు. ఇప్పుడే ప్రవ్వా ఈ టీవీ ద్వారా చూస్తున్న అనేక ప్రజలను మీరు బలపరిచినందుకు వందనాలు అయా. నీ పరిశుద్ధ రక్తములో కడగండి ప్రవ్వ. నీ ప్రేమ, నీ కనికరం, నీ కృప, నీ సమాధానం, నీ శక్తి ఇప్పుడే నీ బిడ్డల మీద కొమ్మరించబడునుగాక తండ్రి. మెదడు క్లీన్ అవునుగాక, గుండె క్లీన్ అవునుగాక, లంగ్స్ క్లీన్ అవునుగాక ప్రభు. అయా పనిచేయని కిడ్నీలు పనిచేయనుగాక. చాలామంది నాయన యూట్రస్ క్యాన్సర్తో బాధపడుతున్నారు, చెస్ట్ క్యాన్సర్, మెదడు క్యాన్సర్. యేసు నామములో అట్టి క్యాన్సర్ వేరుతో సహా పెకిలించబడునుగాక ప్రభు. స్వస్థపరిచినందుకు వందనాలు. నీవు పొందిన గాయముల చేత వారికి స్వస్థతనిచ్చినందుకు కోట్లాది స్తుతులు. ప్రతి చీకటి క్రియల నుండి, అంధకార క్రియల నుంచి విడిపించండి ప్రభు. వివాహాలు జరిగించండి, గృహాలు కట్టండి నాయనా. నీకు వందనాలు. గర్భాన్ని తెరవండి ప్రభు. 20, 30 ఎన్ని సంవత్సరాలున్నా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం బట్టి ఈ మాసంలోనే వారు కన్సీవ్ అవునుగా. అయ్యా రక్షణ లేని బిడ్డలు ఈరోజు యేసుక్రీస్తే నా దేవుడని ప్రభువని ఒప్పుకుని ప్రభు నీటి బాప్తీసం, అగ్ని బాప్తీసం పొందుకుని నీ వారసులుగా వారు నాయన సంఘములో చేర్చబడి బుద్ధిగల కన్యకవలు ఎత్తబడి గుంపులో ఉండే భాగ్యము దయచేయండి ప్రభు. తండ్రి, నా ప్రార్థన ఆలకించి స్వస్థపరిచినందుకు, విడుదలిచ్చినందుకు, సమాధానం ఇచ్చినందుకు, ఇప్పుడే నాయన నిన్ను దేవుడిగా ప్రభువుగా అంగీకరించినందుకు వందనాలు. మాకు గొప్ప దేవుడిగా మీరున్నందుకు శతకోటి వందనాలు. ఈ ప్రోగ్రాం నిరంతరం కొనసాగుటకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా దీవించి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇంత గొప్ప దేవుడు సదాకాలం మీకు తోడయుండునుగాక. ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నెంబర్ 2-108/35, రోడ్ నెంబర్ 3, సిద్ధి వినాయక, చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92,000, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నెంబర్ 9848195752.